టు అభినవ్ భారత్ నేను రఫీ. టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆండ్రాయిడ్ మొబైల్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు యూజ్ చేస్తున్నారు, చదువుకునే వాళ్ళు యూజ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా నైట్ పడుకునే వరకు కూడా చాలామంది ఎక్కువ టైం అయితే సోషల్ మీడియాలో అయితే స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, టెలిగ్రాము, తర్వాత వాట్సాప్ ఏదైతే ఉందో వీటిని టార్గెట్గా చేసుకొని సైబర్ నేరగాలు అయితే చాలామంది ఖాతాల నుంచి అయితే డబ్బులు అయితే దోచుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించే మనకి హైదరాబాద్లో ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ఇక్కడ 2 కోట్ల రూపాయలు అయితే ఇక్కడ ఒక వ్యాపారి నుంచి అయితే వసూలు చేయడం జరిగింది సైబర్ నేరగాలు. అది ఏ విధంగా జరిగింది, అసలు ఈ లింక్స్ ఎలా వస్తాయి, వాట్సాప్ని ఫేస్బుక్ని ఎందుకు మేజర్గా వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఫేస్బుక్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఎక్కువ అంటే ఇక్కడ కంపేర్ టు వాట్సాప్ తర్వాత టెలిగ్రాము ఇవి చూసుకున్నా కూడా వీటికంటే ఎక్కువ కూడా ఫేస్బుక్నే టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇదే ఘటన మనకి తెలంగాణలోని హైదరాబాద్లో ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యాపారవేత్త 37 సంవత్సరాలు అతనికి అంబర్పేటకి చెందిన అతను మార్నింగ్ లేచిన తర్వాత ఆయన స్క్రోల్ చేస్తూ ఉన్న తరుణంలో ఫేస్బుక్ని ఒక లింక్ కనపడ్డది. ఆ లింక్ క్లిక్ చేస్తే డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఒక మంచి బ్యానర్ అయితే కనిపించడం జరిగింది. ఆయన దాన్ని క్లిక్ చేసిండు. అయితే ఇక్కడ ఆయన క్లిక్ చేసిన లింక్ ఏంటంటే నోమురా సెక్యూరిటీస్, అంటే ఇక్కడ నోమురా సెక్యూరిటీస్ అనేది ఒకటి ఆయనకి బ్యానర్ కనిపించడం జరిగింది, ఒక యాడ్. అయితే దాని మీద క్లిక్ చేసిండు. క్లిక్ చేసిన తర్వాత ఆయన మొబైల్ నెంబర్ అవన్నీ ఎంటర్ చేసిండు. అంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన ఇమీడియట్లీగా నెక్స్ట్ సెకండే ఈయనకైతే ఒక కాల్ రావడం జరిగింది. అది కూడా ఎలా వచ్చింది, వాట్సాప్ కాల్ వచ్చింది. అయితే ఈయన వాట్సాప్ కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత మీరు ఇట్లా నోమురా సెక్యూరిటీకి సంబంధించిన దాంట్లో ఇన్వెస్ట్ చేయండి, మీకు అధిక లాభాలు వస్తాయని చెప్పేసి అయితే అక్కడ నుంచి ఒక అమ్మాయి మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ టార్గెట్ కూడా ఎలా చేస్తారంటే ఒక అందమైన అంటే మంచి వాయిస్తో మాట్లాడే అమ్మాయిని అయితే వీళ్ళు అక్కడ టెలికాలర్గా అపాయింట్ చేసుకుంటారు. ఎందుకు అంటే అమ్మాయిలు మాట్లాడితే మనకు కొంతవరకు ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళు జెన్యున్గా మాట్లాడుతున్నారే అనే ఒక భావన ఉంటుంది. కాబట్టి అమ్మాయిలు అయితే వీళ్ళు టెలికాలర్స్గా ఉపయోగించుకొని అక్కడ వాట్సాప్ డీపీ కూడా ఒక అందమైన అమ్మాయి ఫోటో అయితే పెడతారు. అయితే ఇతనికి అదే తరుణంలో అదే విధంగా అతనికైతే కాల్ రావడం జరిగింది, వాట్సాప్ కాల్. ఈయన కాల్ లేపిండు, మాట్లాడిండు, ఇట్లా ఇన్వెస్ట్ చేస్తే మీకు చాలా ఎక్కువ అధిక డ్రాబడి అయితే వస్తుందని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఈయన దాన్ని నమ్మేసి పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్ళిండు ఒక అప్లికేషన్లో. అంటే ఇక్కడ అప్లికేషన్ సంబంధించి కూడా ఇక్కడ ఎలా జరుగుతున్నాయి మోసాలు, మనకి ఏ అయితే మనకి స్టాక్ మార్కెట్ ఉందో స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా చూసుకుంటే మనకి చాలా రకాల బ్రోకరేజ్ కంపెనీలు అయితే ఉంటాయి. అంటే ఏవి ఏంజల్ వన్ కానీ, అప్స్టాక్స్ కానీ, తర్వాత జీరోదా కానీ ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట. ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ పర్మిషన్తో నడిచే కంపెనీలు. సేమ్ ఇలాంటి దాన్ని వాళ్ళు క్లోన్ కూడా చేస్తారు. ఇప్పుడు ఫేస్బుక్ ఉంది అంటే సేమ్ ఫేస్బుక్ లాంటిదే ఇంకొక దాన్ని క్లోన్ చేస్తారు. అలాగనే ఏంజల్ వన్ తర్వాత ఇలాంటి ఏదైతే బ్రోకరేజ్ కంపెనీలు ఉన్నాయో అవి కూడా సేమ్ అలాగనే వాళ్ళు క్లోన్ చేస్తూ ఉంటారు. సేమ్ మనం కూడా కనిపెట్టలేదు, ఎందుకంటే ఈజీ అనమాట. ఈరోజు ఒక యాప్ని ఇంకో యాప్ లాగా క్లోన్ చేయడం అనేది ఈజీ, కానీ అవి ప్లేస్టోర్లోకి రావు. అవి ఎలా అయితే ఏపీకి రూపంలో అయితే వాళ్ళు లింక్ క్రియేట్ చేసి మనకు పెడతారు, దాన్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్తారు. ఇక్కడ జరిగిన మోసం కూడా అదే. ఇప్పుడు ఆయన వాస్తవానికి ఆయన ఏదైతే ప్లాట్ఫామ్ యూజ్ చేసిండో అది జెన్యూన్ అయి ఉండొచ్చు, బట్ ఆయనకి పంపించి ఒక ఏపీకే లింక్ని పంపించి అది డౌన్లోడ్ చేసి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టమని చెప్పారు వాళ్ళు. అప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి సైబర్ క్రైమ్లు ఇలాంటి లింక్స్ పంపించినప్పుడు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు అంటే ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఒరిజినల్ యాప్ వస్తుంది మనకి. ఇప్పుడు ఒరిజినల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు దాన్ని ఏం చేయలేరు. ఇక్కడేం జరిగిందంటే వాళ్ళు ఏదో లింక్ పెట్టి ఆ లింక్లో ఇన్వెస్ట్ చేయమన్నారు కాబట్టి నేను ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆయన 2 కోట్లు ఇన్వెస్ట్ అయితే చేయడం జరిగింది. అయితే ఈ ఇన్వెస్ట్ చేయడం ద్వారా అయితే ఆయన డబ్బులన్నీ కూడా దోచుకున్నారు. అదే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఉంటే, లేదంటే ఏదైతే యాపిల్ ఫోన్ సంబంధించి యాప్ స్టోర్ ఉంటుందో దీనికి సంబంధించి యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఎలాంటి హ్యాక్ కూడా అవ్వదు, ఎలాంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళదు, కాబట్టి అక్కడ సేఫ్గా ఉంటాయి. కానీ ఇక్కడ ఏపీకేల ద్వారా ఒక లింక్స్ ద్వారా వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి చాలామంది ఇక్కడ డబ్బులు దోచుకుంటూ ఉన్నారు సైబర్ నేరగాలు. ఇప్పుడు ఈయన విషయంలో జరిగింది కూడా వాళ్ళు ఒక లింక్ పెట్టి ఆ లింక్లో ఇన్వెస్ట్ చేయమంటే ఇన్వెస్ట్ చేసిండు. ఎంత చేసిండు, నవంబర్ డిసెంబర్ నెలల్లో 2 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసిండు. అంటే ఎన్ని ట్రాన్సాక్షన్లు, 11 ట్రాన్సాక్షన్లు. 11 ట్రాన్సాక్షన్లో 2 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఆయనకి లాభాలు ఎంత చూపించారంటే వీళ్ళు కేవలం 2 నెలల్లో 9.28 కోట్ల రూపాయలు అయితే లాభాలు చూపించారు. అంటే ఈయన పెట్టింది వచ్చేసి 2 కోట్లు అయితే ఈయనకు వచ్చేసి 9.28 కోట్ల లాభాలు అయితే చూపించారు. అంటే ఒక 2 నెలల్లో 2 కోట్లు పెడితే ఎవరికైనా 9 కోట్ల లాభాలు వస్తాయా? అంటే అక్కడ మనం ఆలోచించాలి కదా. అంటే 2 కోట్ల రూపాయలు పెడితే 9 కోట్లు వచ్చేటట్టయితే వాళ్ళే పెట్టుకుంటారు, కానీ ఇన్వెస్ట్మెంట్లు మనతో ఎందుకు పెట్టిస్తారు? ఇక్కడ లాజిక్ మిస్ అయిపోయింది ఆ వ్యాపారవేత్త. అయితే ఆ వ్యాపారం 2 కోట్లు పెట్టిన తర్వాత అక్కడ 9.28 కోట్ల రూపాయల లాభాలు చూసిన తర్వాత వాటిని విత్డ్రాల్ చేసుకుందామని చూసింది జనవరి 1 తారీఖు రోజు విత్డ్రాల్ చేద్దామని చూస్తే ఆ విత్డ్రాల్ అవ్వట్లేదు. ఎందుకంటే అదంతా ఫేక్ యాప్ కాబట్టి ఫేక్ సంబంధించిన వెబ్సైట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయించారు కాబట్టి అది విత్డ్రాల్ అవ్వవు. ఎందుకంటే ఇక్కడ మనం మొబైల్లో మనం అంకెలు ఏ విధంగా టైప్ చేస్తామో వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు ఆ నెంబర్స్ టైప్ చేసి మనకి అన్ని లాభాలు వచ్చినాయని చూపిస్తారు. అంటే అదంతా వాళ్ళ చేతిలో పని. అక్కడెక్కడా కూడా రియల్ వెబ్సైట్లకి రియల్ బ్రోకరేజ్ కంపెనీలు ఉండవు. వీళ్ళే మధ్యలో ఉండి వీళ్ళు ఒక యాప్ని క్రియేట్ చేసి క్లోన్ యాప్ని ఆ యాప్ ద్వారా ఇవన్నీ చేస్తారనమాట.
అయితే ఆయన విత్డ్రాలు రాకపోవడంతో మళ్ళీ ఎందుకు విత్డ్రాలు రావట్లేదని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఇంకా జీఎస్టీలు కట్టాలి, ట్యాక్సులు కట్టాలి, అవి కట్టాలి, బ్రోకరేజ్ కట్టాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈయన మొత్తానికి మోసపోయిన తర్వాత సైబరాబాద్లో కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది, పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇట్లా సైబర్ క్రైమ్ అయింది, నా డబ్బులన్నీ 2 కోట్లు పోయినాయి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు పోలీసులు దాని మీద కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అవి దొరుకుతాయా? వాళ్ళు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు? ఎక్కడో సోమాలియా, సుడాను, ఆఫ్రికా కంట్రీస్ నుంచి చేస్తారు. అక్కడ నుంచి కంట్రీస్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అక్కడ నుంచి ఇక్కడికి వాట్సాప్ కాల్ చేసిరు. ఇప్పుడు నార్మల్ కాల్ వచ్చిందంటే వాళ్ళు ఇండియా పర్సన్ అని తెలుసుకోవచ్చు, మనం అర్థం చేసుకోవచ్చు. సోమాలియా, సుడాన్ అంటే వేరే ఆఫ్రికాకి సంబంధించిన కంట్రీస్ నుంచి వీళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వ్యవస్థని సైబర్ క్రిమినల్స్ వీళ్ళందరినీ పట్టుకోవడం కూడా కష్టం అవుతుంది. ఇప్పుడు ఆయన వాట్సాప్ కాల్ వచ్చినప్పుడే ఫైండ్ అవుట్ చేయాల్సింది, అసలు గుర్తుపట్టాల్సింది. ఇదంతా ఏదో స్కామ్ జరుగుతుంది, లేదంటే నార్మల్ కాల్ చేస్తారు కదా అని. వాళ్ళు అక్కడికి టెలికాలర్ని పిలిపించుకొని మరీ స్కామ్ చేస్తూ ఉన్నారంట ఈ రీసెంట్ టైంలో. అంటే అక్కడికి జాబుల కోసం అక్కడ ఎవరైతే మన ఇండియన్స్ ఉంటారో, తెలుగు వాళ్ళు ఉంటారో, అక్కడ తెలుగు వాళ్ళు హైర్ చేసుకొని కూడా వాళ్ళు అక్కడ నుంచి కాల్ చేపిస్తూ ఉన్నారంట. ఎందుకంటే తెలుగు అమ్మాయి కదా, ఒకళ్ళు తెలుగులో కాల్ వచ్చి ఉంటే తెలుగు అమ్మాయే కదా, మన దగ్గర అమ్మాయి అడిగిపోతుంది, కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టుకుంటారనే ఒక ధైర్యం కూడా ఉంటుంది ప్రజల్లో. కానీ ఈ విధమైన స్కాములు చేస్తుంటే ఎటు నుంచి పట్టుకుంటారు? వేరే దేశాల నుంచి వాట్సాప్ కాల్ ఏ దేశానికైనా కాల్ చేసుకోవచ్చు ఫ్రీగా, ఇంటర్నెట్ ఉంటే. అక్కడ ఒక తెలుగు అమ్మాయిని కూర్చోబెట్టుకుని మాట్లాడవచ్చు కదా. ఈ విధంగా అయితే ఈయన 2 కోట్ల రూపాయలు అయితే నష్టపోవడం జరిగింది ఒక క్లిక్తో. కేవలం ఫేస్బుక్లో వచ్చిన ఒక యాడ్ చూసి దాని మీద క్లిక్ చేయడంతో ఆయన 2 కోట్ల రూపాయలు అయితే పోగొట్టుకుంటాడు కేవలం 2 నెలల్లో. 9 కోట్ల లాభాలు అయితే ఆయన ఎక్స్పెక్ట్ చేసిండు. అయితే ఇక్కడ ఇదే కాకుండా చాలా రకంగా ఏ విధంగా జరుగుతుందండి ఇంకా లింక్స్ సంబంధించిన స్కామ్లు. మన వాట్సాప్ గ్రూపుల్లో ఇప్పుడు ఏదైతే మనకి న్యూ ఇయర్ అయిపోయిందో, న్యూ ఇయర్కి ముందు కూడా చాలా స్కాములు జరిగినాయి ఈ విధంగానే. నెక్స్ట్ సంక్రాంతి ఉంది, సంక్రాంతికి సంబంధించి కూడా ఇదే విధంగా స్కాములు జరుగుతాయి. ఎలా జరుగుతాయి అంటే మీకు ఒక లింక్ వస్తుంది, ఒక స్పెషల్ వెబ్సైట్ ఏదో ఒకటి, అంటే ఒక ఏది మనకి ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ మీకు గిఫ్ట్లు వచ్చినాయి, అమెజాన్ ఫ్లిప్కార్ట్ నుంచి మీకు గిఫ్ట్స్ పంపిస్తున్నామని చెప్పేసి ఒక లింక్ పెడతారు. అది ఎలా ఉంటుందంటే ఒకటి ఇట్లా ఒక వీల్ ఉంటుంది. ఈ వీల్ని మనం ఇక్కడ స్పిన్ అని ఉంటుంది, ఇక్కడ స్పిన్ చేయడం ద్వారా ఇక్కడ ఐఫోను, ఇక్కడ వచ్చేసి బైక్, ఇక్కడ కార్, ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్, ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 1 లక్ష రూపాయలు, ఇక్కడ ఐఫోన్, ఇవన్నీ ఉంటాయి. స్పిన్ చేసిన తర్వాత ఇదంతా గిరిగిరా తిరిగేసి ఐఫోన్ దగ్గర 1 లక్ష రూపాయల దగ్గర ఆగుతుంది. ఆగిన తర్వాత మనకు ఒక పాపప్ అవుతుంది. ఒకటి ఏమవుతుంది అంటే ఇది మీరు 10 మంది షేర్ చేయండి, ఒక 3 వాట్సాప్ గ్రూపుల్లో ఒక 10 మంది మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో షేర్ చేయండి, తర్వాత మీకు ఈ గిఫ్ట్ అనేది మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అంటారు. అరే 1 లక్ష రూపాయలు వస్తున్నాయి, ఐఫోన్ వస్తుంది కదా అని చెప్పేసి మనం ఏం చేస్తాం, షేర్ చేసేస్తాం. షేర్ చేసిన తర్వాత చూస్తే అక్కడ ఏముండదు, తర్వాత ఇంకేం రాదు, క్లోజ్ అయిపోతుంది అది. నెక్స్ట్ వేరే వాళ్ళు ఎవరికైతే మనం పంపించినామో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ లింక్ అంతా. వాళ్ళు మళ్ళీ అదే విధంగా వాళ్ళు క్లిక్ చేస్తారో, వాళ్ళు 1 లక్ష రూపాయలు ఐఫోనో కారో వాళ్ళు స్పిన్ చేసిన తర్వాత వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళని 10 మంది షేర్ చేయబడుతుంది. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ విధంగా మనకి ఏదో ఒక చిరంజీవి సినిమాలో ఒక 3కి హెల్ప్ చేయండి, ఆ విధంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా మనకి సాయం చేసిన వాళ్ళు అవుతాం అని చెప్పేసి ఏ విధంగా అయితే ఒకటి ఇది ఉంటుందో స్కీము, చైన్ సిస్టము, అదే చైన్ సిస్టమ్ ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఒక పర్సన్కి వచ్చిన లింక్ క్లిక్ చేసి స్పిన్ చేసిన తర్వాత అతను మొబైల్ని హ్యాక్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ చూసుకుంటే ఈయన ఫస్ట్ ఎవరికైతే పర్సన్కి వస్తుందో ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఈయన మొబైల్ హ్యాక్ అయిపోతుంది. హ్యాక్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 10 మంది పంపించినంత ఆ 10 మంది హ్యాక్ అయిపోద్ది. అంటే పర్సనల్ ఫొటోస్, పర్సనల్ వీడియోస్ ఉంటాయి. అంటే ఎవరైనా తీసుకుంటారు పర్సనల్ ఫొటోస్, ఇంట్లో లేడీస్ ఉండొచ్చు, చిన్నపిల్లలు ఉండొచ్చు, పర్సనల్ ఫొటోస్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఆ ఫొటోస్ అన్నీ కూడా హ్యాక్ చేస్తారు వీళ్ళు. తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఆ బ్యాంక్ బ్యాలెన్స్ సంబంధించింది, ఆ బ్యాంకుకి సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకొని బ్యాంక్ బ్యాలెన్స్ కూడా వీళ్ళైతే ఖతం చేస్తూ ఉంటారు. ఈ విధంగా వీళ్ళు స్కామ్కి గురవడంతో పాటు ఇంకో 10 మందికి షేర్ చేసి వాళ్ళను కూడా ఈ స్కామ్లో అయితే భాగస్వామ్యం చేస్తూ ఉన్నారు. అంటే ఈ విధంగా ఈ లింక్స్ షేర్ చేయడం కూడా ఈ విధంగా కూడా స్కామ్లు అయితే ఎక్కువ జరుగుతుంది. అంటే ఏ విధంగా కూడా ఎవరు కూడా ఫ్రీ గిఫ్ట్స్, ఫ్రీ డబ్బులు అయితే ఎవరు ఇయ్యరు. అంటే ఫాస్ట్ గ్రోత్ ఏదంటే మనం 100 రూపాయలు పెడితే ఒక్క రోజులో 1 లక్ష రూపాయలు వస్తాయి, 2 లక్షలు వస్తాయి, ఇవన్నీ కూడా స్కాము. ఎవరికి ఫ్రీగా డబ్బులు రావు. ఎవరైనా ఏదైనా జాబ్ చేస్తున్నారంటే ఆ జాబ్కు సంబంధించి వాళ్ళు నెల రోజులు కష్టపడితేనే 50,000, 60,000, 20,000, 30,000 ఎంతో కొంత అయితే అక్కడ జీతం వస్తుంది. అలాంటిది ఒక క్లిక్తో, ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక నెలతో కోట్ల రూపాయలు వస్తాయంటే ఎట్లా నమ్ముతున్నారు ప్రజలు? నమ్మకూడదు ఇవన్నీ. కాబట్టి ఏదైతే మీకు లింక్స్ వస్తూ ఉంటాయో ఈ లింక్స్ ఎప్పుడు క్లిక్ చేయొద్దు. మీకు ఏదైనా యాప్ కావాలి, ఉదాహరణ తీసుకుంటే తెలంగాణలో యూరియా యాప్ అని తీసుకొచ్చింది తెలంగాణ గవర్నమెంట్. ఆ యూరియా యాప్ సంబంధించి కూడా స్కామ్లు. ఆంధ్రలో చూసుకుంటే ఆంధ్ర ట్యాక్సీ యాప్ అని ఒకటి వచ్చింది, దానికి సంబంధించి కూడా స్కామ్లు. వీళ్ళు ఏం చెప్తున్నారు అధికారులు, అఫీషియల్గా యాప్ స్టోర్ కానీ ప్లే స్టోర్లో కానీ మేము ఉంచుతాం, అప్పుడు డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలియక గ్రూప్స్లో, అది కూడా మనకు తెలిసిన వాళ్ళు పంపిస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఎవరో పంపిస్తారు కాబట్టి. పంపించిన తర్వాత ఇది మనోళ్ళే పంపించారు కదా వాట్సాప్లో వచ్చింది కదా అని చెప్పేసి ఆ ఏపీకేని క్లిక్ చేసి దాని ద్వారా యూరియా బుక్ చేసుకుందాము, ఆంధ్ర ట్యాక్సీ యాప్ వాడదాము, ఈ విధంగా ఆలోచించి కూడా చాలామంది స్కామ్కి గురయ్యారు. కాబట్టి ఈ విధంగా స్కామ్లకు గురి కాకూడదు అంటే కేవలం అఫీషియల్ వెబ్సైట్లు ఏదైతే ఉన్నాయో మనకి యాప్ స్టోర్, తర్వాత ఆండ్రాయిడ్ చూసుకుంటే ఆండ్రాయిడ్కి వచ్చేసి ఏదైతే మనకి ప్లే స్టోర్లో ఉందో ఈ 2 సంబంధించిన ప్లాట్ఫామ్స్లోనే మనకు కావాల్సిన యాప్స్ అన్ని అఫీషియల్గా అక్కడ ఉంటాయి. కాబట్టి
ఆ 2 యాపుల్లో నుంచి, ఆ 2 ప్లాట్‌ఫామ్స్ నుంచే మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా లింక్స్ క్లిక్ చేయొద్దు. తెలిసినోళ్ళు పంపించినా సరే క్లిక్ చేయొద్దు. వాట్సాప్ కాల్స్ వస్తున్నా సరే మనకు తెలిసినోళ్ళు అయితేనే ఎత్తండి. ఎత్తిన తర్వాత కూడా మీరు డీటెయిల్స్ ఇయ్యొద్దు, ఓటీపీలు ఇయ్యొద్దు. ఇక దీనికి సంబంధించి స్కామ్‌కి సంబంధించి గవర్నమెంట్ తర్వాత దాంతో పాటు పోలీసులు కూడా అనేక రకాలుగా వాళ్ళైతే ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తూ ఉన్నారు. కానీ చాలామంది మళ్ళీ మోసపోతూ ఉన్నారు. మళ్ళీ పోలీసుల దగ్గరికి వస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడైనా సరే మనందరం కూడా మోసపోకుండా ఎలాంటి లింక్స్ క్లిక్ చేయకుండా ఏ విధంగా ఓటీపీలు గానీ, మన ఫోటోస్ గానీ, మనకి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ నంబర్లు గానీ షేర్ చేయకుండా జాగ్రత్తగా ఉందాం. మనం ఎలాంటి డిజిటల్ మోసాలకి కూడా మనం గురి కాకుండా జాగ్రత్త పడదాం. థాంక్ యూ.